శ్రీ ఆంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం ముఖ లక్షణములు ప్రశ్న శాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడును. జి నాగసురేష్ శర్మ, శిల్పారామం, బ్యాక్ సైడ్, సిద్దిక్ నగర్, మాదాపూర్, హైదరాబాద్. హన్మకొండలో భూ కబ్జాదారులకు నిద్ర పట్టడం లేదని వరంగల్ పశ్చిమ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. కుంటలు, నాలాలు, చెరువులు కబ్జా చేయడం వల్ల వరదలు వస్తున్నాయని, పార్కులు కబ్జా చేసి బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు కట్టారని తెలిపారు. వీటన్నింటిపై విచారణ చేపడతామని, వరంగల్లోని 2 పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుందని, వచ్చే 5 ఏళ్లలో తన మార్కు పాలన చూపిస్తానంటున్న నాయని రాజేందర్ రెడ్డితో ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు ఐ న్యూస్. నేను శ్రీకాంత్. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రజాపాలన స్టార్ట్ అయింది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, 50 రోజులు దాటిపోయింది. సో ఇట్లాంటి నేపథ్యంలో గతానికి ప్రస్తుతానికి ఉన్నటువంటి తేడా ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు, పాలకులు ఏం చెప్తున్నారు, గతానికి ఇప్పటికున్నటువంటి తేడా ఏంటి, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, ఆయా ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు, అక్కడ ప్రజల నాడేంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం ఐ న్యూస్ చేస్తోంది. సో దీంట్లో భాగంగా మనం ప్రస్తుతానికి వరంగల్ జిల్లాలో ఉన్నాం, పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాం. నాతో పాటు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం జిల్లా పరిస్థితులు ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు, బయట ప్రతిపక్షాలు మాట్లాడేదానికి, అధికార పక్షం నాయకులు చెప్పేదానికి, ప్రజలు అనుకునేదానికి ఎట్లాంటి పొంతనలు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాయన్ గారు నమస్తే. నమస్తే అండి. ముందుగా మీకు కంగ్రాచ్యులేషన్స్. చాలా కాలం నుంచి ప్రతిపక్షంలో ఉండి కొట్లాడి ఆ తర్వాత ఈరోజు శాసనసభలో అడుగుపెట్టిండ్రు. ప్రతిపక్షంలో ఉన్నారు, జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు, ఈరోజు పాలకపక్షంలోకి వచ్చారు. ఎట్లా చూస్తున్నారు, ఏం చెప్తారు? గవర్నమెంట్ మారిన తర్వాత చాలా ప్రశాంతంగా ప్రజలు ఎవరి ఆస్తులకు ఎవరి అన్నిటి సమస్యల మీద కూడా అందుబాటులో ఉంటూ మేము గతంలో ఏదైతే చెప్పినామో దాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తున్నాం. ఒకటి, ప్రతిపక్షంలో ఉన్నారు, జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు, ఈరోజు పాలకపక్షంలోకి వచ్చారు. ఎట్లా చూస్తున్నారు, ఏం చెప్తారు? ప్రతిపక్షంలో ఉన్నారు, జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు, ఈరోజు పాలకపక్షంలోకి వచ్చారు. ఎట్లా చూస్తున్నారు, ఏం చెప్తారు? ఇవాళ చూడండి, ఈ 2 నెలల్లో దరిదాపు ఈ 2 నెలల్లో గీల ల్యాండ్ కబ్జాలను ఈయనో గవనో ఎక్కడన్నా ఒక్కటన్నా వచ్చిందా చూడండి. గతంలో హన్మకొండ పట్టణం కూడా మునిగింది. ఎందుకు కారణం? నాలాలు, చెరువులు, కుంటలు, ప్లాట్లు అన్ని కబ్జాలు పెట్టుకోవటం వల్లే మునిగిందని గతంలో చెప్పడం జరిగింది. వాటిని పూర్తి స్థాయిలో రికవరీల పనిలో ఉన్నాం. దరిదాపు ఇప్పటికే 3-4 రికవరీ కూడా చేయటం జరిగింది. అంటే నేను 2 అంశాలు విన్నా. ప్రధానంగా వరంగల్కు వస్తున్నటువంటి క్రమంలో గతంలో జరిగినటువంటి కబ్జాలు ఏవైతే ఉన్నాయో ఆ లిస్టు మొత్తం తీసుకొని వాళ్ళందరికీ ఎవరెవరు కబ్జా భూములు ఉన్నాయో వాళ్ళందరికీ క్లియర్ చేస్తున్నారు నాయని అన్నది ఒకటి వినిపిస్తే కనుక, ఇందాక మీరు అన్నారు ఒకటి, ఇక్కడ చెరువులు కబ్జాలు అయినాయని చెప్పేసి, చెరువులు కాకుండా పార్కులు కూడా కబ్జాలు అయినాయని చెప్పేసి ప్రధానంగా వినిపించింది. దీనికి సంబంధించి ఏం చెప్తారు ఈ 2 అంశాలు? ఇప్పుడు చూడండి, ఉదాహరణకు మిషన్ హాస్పిటల్ నది 100 కోట్ల ప్రాపర్టీ. అది దాన్ని 14 ఏళ్ళకి వెళ్ళి ఇక్కడ కబ్జాలో ఉండే. మేము వచ్చి 15 రోజులు 2 నెలలు దగ్గర 2 నెలల్లో మేము అది రికవరీ చేసి వాళ్ళది ఒప్పచెప్పగలిగినాం. అంతకంటే సంతోషం ఏముంటుందండి. ఇవాళ అట్లాంటి 100లకు పోయినాయి. కొన్ని కేసులలో ఉంటాయి, కోర్టు పరిధిలో ఉంటాయి. వాటిని కొన్ని మనం ఇది చేయలేకుంటే మనం పిలిచి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని, పద్ధతి కాదు, ఇట్లా మార్చుకోండి ఈ పద్ధతి. ఇట్లనే 3-4 కేసులలో ఒకలే ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వారిని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము కమిషనర్ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ కూడా మేము చెప్పడం జరిగింది. సో దాంతో కొద్దిగా భయానికి అరే ఇది ఉన్నది కదా అని చెప్పి ఇప్పుడు ఎవరెవరు లేకుండా దాన్ని జోలికి పోకుండా ఉన్నారు. ఇప్పుడు మన పార్కులు కానివ్వండి, అసలు నీళ్లు నిల్చోవలసిన కుంటలు, చెరువులే, గోపాల్పూర్ చెరువునే మాయమైపోయింది, లేదు. ఇక ఇక్కడ సందులో ఉన్నది, ఇది పార్క్ స్థలానికని దీని దానికి కేటాయించి మొత్తం ఫైల్స్ దించినాం వెనక. దీని వెనుకనే సాక్షాత్తు ఈ పార్క్ కబ్జాలో ఏముంది అనుకోవాలి. ఇప్పుడు దాని డాక్యుమెంట్ తీసినాం. వారు కట్టింది ఒక చాలను కట్టింది మన ఈ మీడియా పాయింట్ దగ్గర, తీసుకున్నది ఇక్కడ. దీని వెనుక చాలా ఉన్నాయి. దాన్ని నిన్న కూడా రివ్యూ మీటింగ్లో రెవెన్యూ కార్పొరేషన్ పరిధిలో ఉన్న వాటి అన్నిటి మేము బయటికి తీయటం జరిగింది. తీసి తప్పకుండా దాని మీద ఎక్కడైనా చూడండి, ఇది క్యాంప్ ఆఫీస్, మేము పెట్టిన పేరు ప్రజాభవన్, పక్కకే ఆఫీస్ పెట్టుకుంటారు ఎవరన్నా, ఎక్కడైనా ఉంటుంది అట్లా ఆఫీస్ పెట్టుకుంటే ల్యాండ్. క్యాంప్ ఆఫీస్ పక్కన బీఆర్ఎస్ ఆఫీసు, అది గవర్నమెంట్కు రూపాయి కట్టేసి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము 70 ఏళ్ళలో ఏం చేసినాడు కాంగ్రెస్ పార్టీ అని అంటారు. 70 ఏళ్ళల్లో మా పార్టీ ఆఫీస్ కోసం గవర్నమెంట్ దగ్గర జాగా తీసుకోలే. 10 ఏళ్ళల్లో 33 జిల్లాలల్లో ఒక్కొక్క ఎకరం
రూపాయికి 100 రూపాయల గజం చొప్పున ప్రైమ్ ల్యాండ్కి 1,00,000 రూపాయలు ఉంటుంది గజం. ఈ 1,00,000 రూపాయల గజాన్ని 100 రూపాయలు కట్టి గజం చొప్పున ఎకరం కబ్జా తీసుకోవడం జరిగింది. మరి జీవో తీసినప్పుడు ఆల్ పార్టీస్కి ఇవ్వాలి అన్నప్పుడు అన్ని పార్టీలకు కూడా ఇవ్వాలి కదా. మరి ఒక టీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఆస్తులు సంపాదించుకోవడానికి ఎకరాలు ప్రైమ్ ల్యాండ్ సిటీలలో తీసుకున్న దుర్మార్గులు వీళ్ళు ఇవ్వాల. తీసుకొని మరి అన్ని పార్టీలకు ఎందుకు ఇవ్వలే? మేము కూడా అడిగినాం, రిప్రజెంటేషన్ ఇచ్చినాం, 10 సార్లు అక్నాలజ్మెంట్ తీసుకున్నాం, ఉన్నాయి నా దగ్గర, కలెక్టర్ గారికి ఇచ్చినాయి గతంలో, కానీ ఇవ్వరు. వీళ్ళ సమయంలో బ్యూరోక్రాట్స్ని కూడా చిన్న పిల్లలు ఉన్నారు, 10 నెలలు 12 నెలల పిల్లలు ఉన్నారంది కలెక్టర్లకు, వాళ్ళకు, ప్రిన్సిపల్ సెక్రటరీస్కు, వాళ్ళ స్థాయి పిల్లలకు ఉన్నా కానీ రాత్రి 11 గంటలకు కూడా పిలిపించుకొని తంబు ఇంప్రెషన్ పెట్టి చేంజ్ చేసుకున్న వీళ్ళకి అర్హత లేదు ఇక్కడ. అంటే ఎంత దుర్మార్గాలు చేసిండ్రంటే కింది స్థాయి అధికారి నుంచి మొదలు పెడితే మీది స్థాయి దాకా కూడా బలవంతంగా కబ్జాలు పెట్టుకొని కూర్చున్నారు. వాళ్ళ దుర్మార్గాలు మీ దగ్గర లిస్ట్ ఉంది. ప్రస్తుతానికి అధికారంలో మీరున్నారు. గతంలో కూడా అంటే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక సందర్భంలో చెప్పడం జరిగింది, పులి వస్తుంది బయటకు వస్తుంది అంటే ఆ పులిని బోన్లో వేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే నర్మగర్భంగా అరెస్ట్ చేస్తామని చెప్పడమా, లేదంటే వీళ్ళ అన్యాయాన్ని అక్రమాన్ని బయట తీస్తామని చెప్పడమా? సో మీరు చెప్తున్నవి కూడా పార్కులు కబ్జా చేసి బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు కట్టుకున్నారంటూ చెప్తున్నారు. సో ఈ ఆరోపణలను తీసి ప్రజాక్షేత్రంలో పెడతారా? పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తానికి మేము సిద్ధమై కంకణం కట్టుకొని కూర్చున్నాం. ఎవరి వారికి ఒప్పజెప్పాలి. నేను వాలంటరీగా నేను గెలిచిన 2వ నిమిషంలో చెప్పినాను బయట, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరి వారికి ఇవ్వండి, ఒకరి ఆస్తులు గుంజుకొని తినకండి. ఎందుకంటే పిల్లల చదువుల కోసమో పిల్లల పెళ్లిల కోసమో రూపాయి కూడా పెట్టుకొని టీచర్లు కానీ జాబ్ చేసుకొని చిన్న జాబ్ చేసుకునే వాళ్ళు చేస్తే వాళ్ళకు ఇది లేదు, ఏది ఇక్కడ మీది పోయే స్తోమత లేనప్పుడు వాళ్ళని బెదిరించి బుదిగరించి సెటిల్మెంట్ ఫెసిలిటీ కల్పించటాలు, 100 రూపాయలు ఉన్నదాన్ని 2 రూపాయలు ఇచ్చి వాడు తీసుకోవటాలు, కింది స్థాయి నాయకుల నుంచి పోతే మీది నుంచి కింది స్థాయి దాకా నాయకులు అదే అలవాటు పడిపోయారు ఆ రక్తం తాగటం. సో అవన్నీ ప్రక్షాళన చేస్తున్నాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఎవరిని కూడా ఇందులో క్షమించేది లేదు, ఎవరి వారికి ఇవ్వాలి. కమింగ్ టు వరంగల్, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమస్యలు ఏంటన్నది మీకు బాగా తెలుసు. ఫ్లడ్స్ రావడమా, లేదంటే కబ్జాల విషయమా? ఇంకొకటి విషయానికి వస్తే వరంగల్లో ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన సమస్యల గురించి ఒకటి మాస్టర్ ప్లాన్ గురించి మాట్లాడుకోవాలా, రెండోది వరంగల్ నగరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఆ విషవాయువులు పీల్చిన ఇబ్బందికరమైనటువంటి విషయమే డంప్ యార్డ్ గురించి మాట్లాడుకోవాలి. అట్ ది సేమ్ టైం ఉద్యమానికి ఊపిరి ఊదింది పొలికేకతోటి కాకతీయ యూనివర్సిటీ ముందడుగు వేసింది, కాకతీయ యూనివర్సిటీ గురించి మాట్లాడుకోవాలా. సో ఈ సమస్యలపైన మీరు గతంలో కొట్లాడడం జరిగింది, మీ దృష్టిలో ఉన్నాయి, వీటికి సంబంధించి వరంగల్ ప్రజలకు ఏం చెప్తారు? 10 ఏళ్లల్లో 5 సార్లు సమీక్ష చేయలే, 10 ఏళ్లల్లో 2 నెలల్లో 5 సార్లు సమీక్ష చేయగలిగినాం. వీటి మీద అధికార యంత్రాంగాన్ని తీసుకొని కూడా పట్టణంలో తిరిగి ఎక్కడెక్కడ సమస్యల మీద వాటిని తీసుకుపోయి, నేను చూసిన సమస్యలనే, నేను చేసిన పాదయాత్ర చూసిన సమస్యల మీద వీళ్ళని తీసుకుపోయి చూపించి, ఇక్కడ అధికారులకు చూపించి వాటి మీద స్పెషల్ ఫండ్ కింద సీఎం గారిని అడిగి, సీఎం గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి వీళ్ళకు చెప్పడం జరిగింది. ఇప్పుడు చూడండి, 10 ఏళ్లల్లో హైదరాబాద్ నుంచి వస్తుంటే అతిపెద్ద నగరం అని చెప్తారు కదా వరంగల్, అయితే ముఖ్యమంత్రి గారు అతిపెద్ద నగరం అని చెప్తారు. బ్రిడ్జ్ కిందికి వెళ్ళి రావటం దుర్మార్గం కాదా? వీళ్ళు చేసిన పని ఇదేనా? ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర బ్రిడ్జ్ కిందికి వెళ్ళి రావాలి, ఎంత దుర్మార్గం అదిగా? వీళ్ళు చేసిన పని ఇదేనా ఇన్నేళ్ళల్లో? దానిని ఇమ్మీడియట్ ఎస్టిమేట్ చేయించి దాన్ని ఇచ్చేయమని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. దానికి ఇన్ఛార్జ్ మినిస్టర్, కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరం కలిసిపోయి విజిట్ చేసి దాని ప్లాన్స్ 3 ప్లాన్లు కూడా ఆర్ఈసీ వాళ్ళతోటి ఇట్లా 3 టైప్స్ ఆఫ్ ప్లాన్స్ కూడా గీయడం జరిగింది. ఇక వరదలు అన్నారు, వరదలు అనేటి గతంలో ఈ కబ్జాల వల్ల మునిగిందని క్లియర్. అది దానికి ఇప్పుడు సుమారు 58 మొత్తం 70 చిల్లర కోట్లతోటి అన్ని కలిపి 70 కోట్లతోటి నాలాల ప్రక్షాళన చేయడం మొదలుపెట్టినాం. నైమ్నగర్ బ్రిడ్జ్ కానీ ఇంకా బ్రిడ్జ్ చిన్న వాటివి ఉన్నాయి, వాటికి కూడా త్వరలోనే ఎస్టిమేషన్ చేసి ఇవ్వమని చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా వచ్చే వర్షాకాలం లోపల ఉండకపోవటానికి, లేకుండా చేయటానికి పూర్తి స్థాయిలో మళ్ళీ ఈ 2-3 రోజులలో కూడా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ఇరిగేషన్ వాళ్ళు, ఇరిగేషన్ కార్పొరేషన్, కలెక్టర్ గారు, మేము అందరం కలిసి కూర్చొని సమీక్ష నిర్వహించి దాని మీద రివ్యూ మీటింగ్ పెట్టి వచ్చే వానాకాలం లోపు ఈ పరిస్థితి లేకుండా చేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం. వాట్ అబౌట్ యూనివర్సిటీ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు యూనివర్సిటీ ఉన్నదండి, గతంలో దాన్ని ఇప్పుడు ఈ ప్రైవేట్ యూనివర్సిటీలకు విడిగా పర్మిషన్లు ఇచ్చి దాన్ని నిర్వీర్యం చేసిండు, రిజర్వేషన్లు ఖతం చేసిండు, ఏవి లేకుండా ఆఖరికి
వాటి మీద పిహెచ్డి వాళ్ళవి కూడా దానికి గొడవలై అసలు దానికి గొడవలకు నిలయంగా మారిపోయింది అది. దాన్ని కూడా మేము సీఎం గారికి యూనివర్సిటీ భూముల మీద కానివ్వండి మొత్తం వ్యవస్థ మీద కూడా సిట్టింగ్ జడ్జ్ తోటి ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం సీఎం గారికి. దాన్ని లాస్ట్ టైం అసెంబ్లీ అప్పుడే మేము ఫస్ట్ కాపీ ఇచ్చినాము. పూర్తి డీటెయిల్స్ తోటి సబ్మిట్ చేయమంటే దాన్ని మళ్ళీ తీసుకొచ్చినాం, డీటెయిల్స్ సబ్మిట్ చేస్తున్నాం. దాని మీద కూడా కమిటీ వేస్తున్నారు. హౌస్ కమిటీ వేస్తారా లేకపోతే ఏమి వేస్తారా అనేది చూడాలి. నేను అడిగిన ప్రశ్నల్లో ఇంకో డంప్ యార్డ్ గురించి ప్రధానంగా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే జిల్లా ప్రజలంతా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మీరు జిల్లా ఎమ్మెల్యే, జిల్లా నాయకులు, అట్లాగే జిల్లా అధ్యక్షులు కూడా ఏం చెప్తారు? ఆ సమస్య పరిష్కారం ఎట్లా? దాని డంప్ యార్డ్ ఏంటంటే అండి, ఇప్పుడు చూడండి ఈ గల్లీలో ఇక్కడే ఉన్నది ఒకటి సిటీ సెంటర్లో, అప్పుడు అక్కడ పెట్టినరు. వీటిని ఎక్కడ పెట్టినా ఎవరు కానీ మాకు ఇక్కడొద్దు అంటే మరి ఎక్కడ పెట్టాలి అనేది ఒక ప్రశ్న వచ్చింది. మనం అనుకోవాలి దాని మీద కొంచెం దూరమైనా పర్వాలే, ప్రజలకు దూరంగా ఉండే విధంగా దాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సమీక్షలో నిన్న ఈవినింగ్ 4 o'clock కూడా ఆఫీస్లో రివ్యూ అయింది వీటి మీద, ఈ అన్ని పాయింట్స్ మీద. శానిటేషన్లు ఏం చేసిండ్రు, సిటీలో అప్పుడున్న ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గం నుంచి 10 మందిని పెట్టియటం, వారు ఇక్కడ అటెండ్ కాకపోవటం, ఇక కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు వాళ్ళ దగ్గర శానిటేషన్ ప్రైవేట్ వర్క్ గురించి కేటాయించేటట్టు వాళ్ళు కొన్ని చేస్తుంటే నిన్న దాంతో ఇవాల్టి నుంచి శానిటేషన్ డిపార్ట్మెంట్లో ఎవ్వరు కూడా ప్రైవేట్ వర్క్లకు కానీ కార్పొరేటర్ కానీ అధికారులు కానీ ఎవరి ఇళ్ళలో పనిచేయడానికి వీల్లేదు అని నిన్న ఈవినింగ్ 4:30కి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క డివిజన్లో 30 నుంచి 40 మంది మధ్యలో ఉంటారు. ఇంతమంది ఉండగా ఈ శానిటైజేషన్ ఎందుకు ప్రాబ్లం వస్తుంది అనేది నిన్న మెయిన్ ఒకటి. రెండోది లీకేజీలు ఉన్నాయి. గతంలో దాని నాణ్యత లేకుండా ఈ లీకేజీలు బాగా అవటం వలన వాటిని చేద్దామంటే కూడా మొత్తం ఊడ్చి పారేసిండు కార్పొరేషన్ని. చూడండి, కార్పొరేషన్లో డైరెక్ట్ వీళ్ళు తినది ఇది చేయడం కాకుండా ఏకంగా పనిచేసే అధికారే 1 కోటి చిల్లర 2 కోట్లు డైరెక్ట్ డ్రా చేసిండు. లోపలికి వీళ్ళు ఇట్లా కంప్లైంట్ ఇవ్వగానే రాత్రి పట్టుకొస్తారు, పొద్దుగాల రిమైండ్ చేస్తారు. ఎంక్వైరీ లేదు, ఏం లేదు, రికవరీ లేదు, ఎంక్వైరీ లేదు. అంటే ఇది ఎటు దానిని భయంకరమైన ఒక దోపిడి ముఠ రాష్ట్రం మీద పడి తెలంగాణ పేరు చెప్పి ఆ ఆంధ్రోలు ఏం దోసిండ్రో ఏమో తెలియదు, కానీ వాళ్ళకంటే 100 రెట్లు ఈ ముఖ్యమంత్రి కుటుంబం ఎమ్మెల్యేలు అతి భయంకరంగా ప్రజల మీద పడి వీరిని విత్ ఎవిడెన్సెస్ నేను ప్రజల ముందుకు త్వరలోనే తీసుకురాబోతున్నా. ఇక్కడ ఇంకొక పాయింట్, అంటే మీరు ప్రజల గురించి మాట్లాడుతున్నారు. నేను వచ్చి ఆల్మోస్ట్ ఒక 1 hour అయింది. 1 hour నుంచి కూడా చూస్తే ఫ్లో వస్తూనే ఉంది. చాలామంది సామాన్యమైన ప్రజలు వస్తూనే ఉన్నారు. అటు ప్రజాభవన్కు ఎట్లయితే వస్తున్నారో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి కూడా ఎమ్మెల్యేలను కలవడానికి చాలామంది వస్తున్నారు. సో ఎట్లాంటి సమస్యలతో వస్తున్నారు మీ దగ్గరికి? చాలా మటుకు ఏముంటాయండి పాపం వాళ్ళకు. ఇది ల్యాండ్ కబ్జాలే సగం ఇవే ఉన్నాయి. గత పాలకులు చేసిన పాపాలే అవి. ఆ పాపాల పుట్టే సగం. దాని తర్వాత చిన్న చిన్న సమస్యలు, పర్మిషన్లనో లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లనో, రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయనో, లేకపోతే పక్కన ఉన్న మేము ఇక్కడ ల్యాండ్ పంచాయతీలు ల్యాండ్ కేసులలో మేము టేకప్ చేయం, అది ఓన్లీ సివిల్ ద్వారా పోవాలి అని వదిలిపెట్టి దౌర్జన్యంగా దోసుకొని తిని కబ్జాలు పెడతా అంటే అన్నిటికంటే మొదటి ప్రాధాన్యత దానికే ఇస్తాం. అలా ఎటువంటి అనుమానం లేదు. మార్క్ చూపిస్తాను బరాబర్ తప్పకుండా. ఆల్రెడీ మేము ఇప్పుడు నేను 2 నెలలు కాలేదండి, నేను చెప్పినాను 20 ఏళ్ళలో వీళ్ళు చేయలేంది. ఈ ఎమ్మెల్యే 15 నుంచి 20 ఏళ్ళు చేసిండు, చేయలేదు 5 ఏళ్ళలో చూపిస్తా అని చెప్పి కూడా చెప్పినాను. 2 నెలల్లో నా మార్క్ ఎందుకు చూపించినా కూడా సగం మంది పారిపోయారు. గీవాలు ఎటో వెళ్ళిపోతున్నారు భయానికి. ఎందుకు భయం? ఎందుకే? మీరు తప్పు చేయనప్పుడు భయం ఎందుకు చెప్పు? తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? నిల్చొని ఇది కాదు ఇదని చెప్పాలి. జవాబుదారితనం ఉండాలి. ప్రతిపక్షమైనా ప్రతిపక్షం ప్రశ్నించేది, జవాబుదారితనం అనేది ఉండాలి. నీకు జవాబుదారితనం అప్పు లేదే, అప్పుడు ఏం మాట్లాడిన వీళ్ళు? మేము ప్రశ్నిస్తే అర్హత లేదు, కార్పొరేటర్ కూడా గెలవనాడు, గైన మాకు ఇదా ఆయన డివిజన్లలో ఇది లేదు. ఏది వినయ్ భాస్కర్ గారు అన్నారు అప్పుడు ఏమని, అసలు వారి పేరు తీయటానికి కూడా అసహ్యం వేస్తాను, కానీ నా స్థాయి తగ్గట్టులతో మాట్లాడతా అన్నాడు. ఇన్నేళ్ళు అది ఇది లేదే గెలిచినావా అన్నాడు. మరి ఎక్కడ పోయింది? పట్టణాలల్లో కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్లో కూడా గెలవనటువంటి పట్టణాలు కాంగ్రెస్కు రాలేదు మాకు. మరి వరంగల్ ఎట్లొచ్చింది అంటే నీ యొక్క దుర్మార్గాలు, నీ యొక్క అవినీతి,
మేము ప్రతిపక్షంగా ఉండి ఏలెత్తి చూపించినాం, ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా మేము చూపించినాం. ఇక్కడ మీరు చెప్తున్నారు ఆయనతోటి నేనేంది మాట్లాడేది, నా స్థాయిలతో మాట్లాడతా అని గతంలో వినయ్ భాస్కర్ మాట్లాడారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడారని చెప్పేసి మీరు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ స్థానంలో వచ్చి అదే క్యాంప్ ఆఫీస్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఒకటి ఇదే జిల్లా నాయకత్వం, ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం గతంలో అధికారంలో ఉన్నారు, 100 జాకీలు పెట్టినా లేవదు కాంగ్రెస్ పార్టీ అని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ అనడం జరిగింది. ఈరోజు మీరు అనూహ్యంగా ఒక వేవ్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. బట్ ఇట్లాంటి పరిస్థితుల్లో వరంగల్ జిల్లా నుంచే మొదలైంది, ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, కూలిపోతుంది, తొందరలోనే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పదే పదే చెప్తున్నారు. త్వరలోనే కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చూస్తామంటూ కేటీఆర్ చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం మీ పక్కనే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ధీటుగా పక్కన పెట్టుకున్నారు. ఏంటి ఎట్లా చూడాలి ఇది? టీఆర్ఎస్ ఆఫీస్ అనేది వాళ్ళు వెనకటి అప్పుడు పెట్టుకునేదే కదా, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పెట్టుకునేదే కదా, రాత్రి పోయి తీసేసేది కాదు కదా. దానికి ప్రొసీజర్ ఉంటుంది, సిస్టమ్ ఉన్నది, కోర్టు ఇవన్నీ ఉంటాయి కదా, అధికార యంత్రాంగం. చట్టం తన పని అది చేసుకుపోతుంటుంది, అది ఎక్కడ ఆగదు అది. విన్నారా? ఎందుకంటే ఈ తప్పు ఇవాళ చేస్తే ఇవాళ దాయవచ్చు, రేపటి వరకు దాయవచ్చు, రోజైతే అది దాయలేవు కదా. ఆ భయానికే సగం చచ్చిపోతున్నారు వాళ్ళు. వాళ్ళు చేసిన తప్పులకు మేము బయటికి తీసి దోషిగా నిలబెడతామని చెప్పి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఇప్పటికే. ఇవాళ 1, 2 అంటే చెప్పొచ్చండి వీళ్ళ మీద. పొద్దుగా లేస్తే పుస్తకాలు రాసుకుంటూ పోతే గోడాములు సరిపోవు వీళ్ళ చరిత్రలు అన్ని బయటకు వస్తున్నాయి. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది, ఒక ప్రజాపాలన దిశగా కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తున్నటువంటి క్రమం. మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇక్కడ ప్రజలు ఒక క్లారిటీగా మీకు అధికారం ఇవ్వడం జరిగింది, మీరు కూడా పాలన నడిపిస్తున్నారు. బట్ ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉందా? ప్రజల్లో ఏమైనా కన్ఫ్యూజన్ నడుస్తుంది అనుకుంటున్నారా? ఎందుకంటే దీనికి సంబంధించి ప్రతిపక్షాలు ఏమవుతున్న అంశాలు ఏంటంటే 6 గ్యారెంటీల అమలు అంత ఈజీ కాదు, బడ్జెట్కు ఈ గ్యారెంటీల బడ్జెట్కు అసలు పొంతన లేదు, రైతు బందే ఇంతవరకు పడలేదు, ఇది ఇచ్చుకుంటూ పోతే ఇంకెన్ని రోజులు పడుద్ది, 100 రోజుల్లో ఈ 6 గ్యారెంటీలు అమలయ్యే పరిస్థితి కాదు. ఇవి జస్ట్ అధికారంలోకి రావడానికి మాట్లాడినటువంటి మాటలు, అబద్ధాల హామీలతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటూ మాట్లాడుతున్నారు. ఎందుకు ఉలిక్కి పడతారో మాకు అర్థం కావట్లేదు. ఇప్పటికే 10 ఏళ్ళు అయింది, 10 ఏళ్ల కింద మాటలు ఇచ్చిన వాళ్ళు వీళ్ళు ఇప్పటికీ నెరవేర్చలే. ఇప్పుడు ఉదాహరణకు మన విద్యార్థులకు ఇస్తా ఉన్నారు కదా 2500 ఏది దాన్ని ఏమంటారు, మన నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. గవర్నర్ అధికారం రాగానే 10 ఏళ్ళేది కంప్లీట్ చేయలేదు. మేము 100 రోజులని టైం పెట్టినాం, 60 రోజులు కాలేదు, ఒకటే ఉలికి పడతారు. జ్వరం వచ్చాడు, వాడు హాస్పిటల్ పడతాడు, వాడు ఇటు అంటాడు, స్ట్రెచర్ సినిమాలలో పోతే వచ్చాడు, పైసలు వస్తాయి మీకు ఇప్పుడు ఆ నాటకాలు చేయటానికి. ఎందుకయ్యా అది? మా 100 రోజులు కంప్లీట్ అయినాక మాట్లాడండి. ఇవాళ అక్కడ మేము మహిళలకు ఫ్రీగా బస్ అని పెడితే ఆటోలోనే ఎత్తారు. చెయ్య చేత కాదు వీళ్ళకు. ఎంతసేపు నీ 100 రోజుల తర్వాత నువ్వు మాట్లాడితే నేను జవాబు చెప్తా. నువ్వు 10 ఏళ్ళలోనే చేయలేదు, నువ్వు 100 రోజులు కాకముందే మమ్మల్ని అడిగితే నేను ప్రజలు గమనిస్తలేరా? మీరు చెప్తున్న 100 రోజులకు అట్లాగే 6 గ్యారెంటీలకు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి, ఎలక్షన్ కోడ్ వస్తుంది, సో అమలు అనేది అట్లా ఆగిపోతుందా అన్న భయం ఒకటి నడుస్తుంది. ఇంకోటి, పార్లమెంట్ ఎన్నికలకు 6 గ్యారెంటీలకు ఏమైనా సంబంధం ఉందా? పార్లమెంట్ ఎలక్షన్స్కు అది మన గవర్నమెంట్ జీవో అది ఎట్లుంటుందో చూస్తారు దాన్ని బట్టి. ఒకవేళ పార్లమెంట్ ఎలక్షన్స్ ఆగిపోతే దానికి ఎవరు చేసేది ఏముంటుంది, అందులో మనం చేసేది ఏమైనా ఉంటుందా? ఎన్నికల్లో ఎన్ని సీట్లు సాధిస్తారనుకుంటున్నారు వరంగల్ జిల్లా నుంచి? వరంగల్ నుంచి 2కు 2 ఎట్లా వస్తాయి అది వాళ్ళకి తెలుసు, పబ్లిక్ తెలుసు. ఎందుకంటే ఈ 2 నెలలనే మా మార్క్ ఏందో చూపించాం, ఏం చేయగలుగుతాం అనేది. వీళ్ళు మొత్తం డబ్బా అంతా ఖాళీ చేసి పెట్టి పోయినాడు. రెవెన్యూ ఎట్లా జనరేట్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఎట్లా జనరేట్ చేయాలి, వీటన్నిటి మీద మేము పడుకుంటాం. నిన్న 6,000 నుంచి 7,000 జాబ్ మేళా పెట్టించాం, స్టేడియంలో పెట్టినాం, కళ్ళకు అవపడతట్టు, సాటు కాదు కదా వీళ్ళ తీరుగా. ఇక్కడ మొత్తం డబ్బా ఖాళీ చేసి ఆఖరికి మొన్న కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా 2 కోట్ల నగదు ఉంటే 45 కోట్లకు శంకుస్థాపనలు చేస్తారు వీళ్ళు. అంటే ఎంత నీచానికి దిగజారిపోయిందంటే వీళ్ళు రాజకీయం గురించి ఏదైనా మేము చేస్తామనే కానీ దిగజారిన వాళ్ళు. కాబట్టి డబ్బా ఖాళీ ఉన్నా ఇలా నడుపుకుంటూ వస్తున్నాం. 15వ తారీఖు పెన్షన్లు శాలరీలు పడ్డాయి, ఇవాళ 6వ తారీఖు పడతానే అంటే మా డెవలప్మెంట్ కాదా, మార్పు కాదా? ఇంకేం కావాలి ఇంతకంటే? మళ్ళీ 1వ తారీఖు రోజు వరకు జీతాలు పెన్షన్లు పడే విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇలా నియోజకవర్గానికి 10 కోట్లు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు కలిసి మాకు ఇవాళ 10 కోట్ల నియోజకవర్గ అభివృద్ధికి ఇది చేసి ఇస్తున్నారు. ఇంకేం కావాలి? మార్పు అంటే వీళ్ళకు మార్పు అంటే ఏం కావాలి? వాళ్ళ తిరగానే ప్రజల మీద పడి దోసుకు తినాలా? మార్పు అంటే వీళ్ళది మరి మాకైతే తెలియదు. మాకు తెలిసిన మార్పు అయితే ఇది. కేసీఆర్ అసెంబ్లీకి రీఎంట్రీ ఇస్తున్నారు, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ పార్లమెంట్ తర్వాత ఇంకెక్కడ ఏది ఉండే దుకాణం బంద్ అవుతుంది, అది విలీనం అయిపోతుంది, దుకాణం బంద్ అవుతుంది, దానికి ఎక్కడది ఇంకా
అందులో ఎమ్మెల్యేలు లైన్ కడతాను రోజులు అనుకోరు. వద్దు, మనం వాళ్ళు చేసినట్టు ఎమ్మెల్యే లైన్ కాంగ్రెస్ పార్టీ కడతలేరా? వాళ్ళు ఇంకా ఉల్టా ఇది ఉండదట. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇంకా ఇంకా అల్లనే ఊహలలో ఉన్నారు. ఇంకా ఆడ దుకాణం ఖాళీ అవుతుందనేది తెలుసుకుంటలేరు వాళ్ళు. సరే, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని మన పని మనం చేసుకుంటాం. సఫిషియెంట్ మెజార్టీ ఉన్నది. ప్రజలకు అన్ని తీర్లు అందుబాటులో ఉండే విధంగా సమస్యల పరిష్కారంలో ముఖ్య పాత్ర వహిస్తాం. మొన్న మెదక్ నుంచి 4 ఎంపీలు వచ్చి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. 4 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. ఆ తర్వాత మీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంకొక ఎమ్మెల్యేని కలవడం, ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే మీరు చెప్తున్నారు ద్వారాలు తెరుచుకున్నాయి, అందరు లైన్ కడుతున్నారని చెప్పేసి. ఈ లైన్కు మొదట తలుపులు తీసిందే మీరా? ఎందుకంటే వరంగల్ జిల్లా నుంచి ఫస్ట్ కార్పొరేటర్లని జాయిన్ చేసుకున్నది మీరు కదా. వస్తానాక ఎందుకు వాళ్ళు నేర్పిన పాఠాలు లేవా? ఇంకా ఏమిట్లా మేము డోర్ సింగిల్ రెక్కనే ఓపెన్ చేసినాం. డోర్ ఓపెన్ చేస్తే ఎవరైతే అన్నారు చూడు ప్రభుత్వం పడిపోతుంది త్వరలో మేమే రాబోతాను, అతనే మొదట్లో అయిండి ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాయన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి తొందరలోనే ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం. వరంగల్ జిల్లాలో ప్రజలకు ఆల్వేస్ అందుబాటులో ఉంటాం. ప్రజాభవన్లో ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ ఎట్లాగైతే ప్రజాభవన్ అందుబాటులో ఉందో వరంగల్ జిల్లా పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, శాసనసభ్యుడిగా ఉన్నాను కాబట్టి నా క్యాంప్ ఆఫీస్ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుందంటూ కూడా నాయన్ రాజేందర్ చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 10 నుంచి 12 సీట్లు గెలుచుకుంటామంటూ మాట్లాడుతున్నారు. గతంలో జరిగినటువంటి కబ్జాలు అన్నీ కూడా క్లియర్ చేస్తాం, బాధితులందరినీ ఆదుకుంటాం, వాళ్లకు న్యాయం చేస్తామంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతోంది. ఇప్పటికే ఒక తలుపు తీసాం, 2 తలుపులు తీస్తే పార్టీ మొత్తం ఖాళీ అయి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో వాళ్ళు చేసిన పనే ఈసారి వాళ్లకు అంటే బూమరంగ్ అవుతున్నటువంటి పరిస్థితిని కూడా నాయన్ రాజేందర్ గుర్తు చేస్తున్నటువంటి క్రమం కనిపిస్తోంది. వరంగల్ జిల్లా నుంచి కెమెరామెన్ విజయ్తో శ్రీకాంత్, ఐ న్యూస్.